రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు ఎంత కవ్వించినా, మీరు ఎంత రెచ్చగొట్టినా మేము ప్రజాస్వామ్యంగానే ముందుకు సాగుతామే తప్ప మీరు బెదిరించిన ఆ బెదిరింపులకు బెదిరే వ్యక్తులం కామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ, డీజీపీ గారు ఎప్పుడొచ్చినా మాకు అందుబాటులో ఉండరు. అందుబాటులో ఉన్నటువంటి డీఐజీ గారికి ఇచ్చాం. తప్పనిసరిగా వీటన్నిటిపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలా. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే దాడులు చేశారో, ఎవరైతే టెంటులు పీకారో వాళ్ళందరిపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలా. దురదృష్టం ఏంటంటే విజయవాడ నగరం నడిపొట్టున దాడి చేసిన వాళ్ళని వదిలిపెట్టేశారు. దాడికి గురైనటువంటి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి విష్ణు గారితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అరెస్టు చేసి తిప్పుకుంటూ చివరికి మరలా తిరిగి అదే ప్రాంతంలో వదిలివేసినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెబుతూ, ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. అధికారంలో రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి శాశ్వతం కాదు. 19 నుంచి 24 వరకు మేము అధికారంలో ఉన్నాం. ఇవాళ 24 నుంచి 29 వరకు మీరు అధికారంలో ఉంటారు. కానీ పోలీస్ వ్యవస్థ వాళ్ళ టెన్యూర్ మొత్తం కూడా ఉద్యోగాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు, చట్టాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దయచేసి తప్పుడు మార్గాల్లో నాయకులు చెప్పిన విధంగా దయచేసి మీరు వారికి ఊగొట్టే కార్యక్రమాలు చేయొద్దు. కొంతమంది అయితే అధికారులు, నేను అందరినీ అన్న కానీ కొంతమంది అధికారులు తెలుగుదేశానికి బత్తాసు పలికే రీతిలో ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నాం, మాకు చట్టాలపై నమ్మకం ఉంది, న్యాయస్థానాల పట్ల అపారమైనటువంటి గౌరవం కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నాం. అవసరమైతే న్యాయస్థానం తలుపు తట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు 175